బస్సు ప్రమాద స్థలాన్ని తెలంగాణ మంత్రి జూపల్లి పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందన్నారు. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనపడతా ఉంది. అంటే మోటార్ సైకిల్ ముందర పోతా ఉన్నది, ఆ వెనుక ఆర్టీసీ బస్సు వస్తా ఉంది. ఆ బస్సు డ్రైవరు ఆ టూ వీలర్ను యాక్సిడెంట్ చేసిన సందర్భంలో ఎప్పుడైతే ఆ టూ వీలర్ క్రష్ అయ్యి బస్సు కిందకి వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటన చూసిన తర్వాత ఇక్కడ వాస్తవంగా జరిగినటువంటి చెప్పిన వాళ్ళ ప్రకారం చూస్తే ఆ డ్రైవరు కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిండో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. 100-200 మీటర్లు అట్లే బస్సును లాక్కెళ్ళింది ఆ స్కూటర్. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందల కూర్చున్నటువంటి వాళ్ళకు అవకాశం వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనక ఉన్న వాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కారణంగా దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలిగినారు. ఇది 100% ఆ యొక్క ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిదం కారణంగా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది.